ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పావురము. సహజంగా పావురాలు తెల్లవి ఉంటాయి, బూడిద రంగులో ఉంటాయి, కొన్ని స్నో వైట్ కలర్లో కూడా పావురాలు ఉంటూ ఉంటాయి. సహజంగా పావురాలని కొంతమంది గృహాలలో పెంచుకుంటూ ఉంటారు, కొన్ని కొండల్లో, బండ సందులలో, ఏకాంత ప్రదేశాలలో పావురాలు ప్రశాంతమైన వాతావరణంలో నివాసం చేస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పావురము కొన్ని దేశాలలో చాలా రేటుకి అమ్మబడతాయి. $4 నుంచి మినిమం $4 నుంచి $640 వరకు కూడా అమ్మే ప్రదేశాలు ఉన్నాయి పావురాలు. అంటే దాదాపు $200 నుంచి $32,000 దాకా కూడా పావురాలు అమ్మబడుతున్నాయి. ఎందుకు అని అంటే పావురాలు కొన్న ప్రత్యేకత. ఈ పావురాలను ఇంగ్లీష్లో డోవ్ అని అంటారు కదా, దాని పేరున, ఆ పేరున పావురాలు అనే పేరున చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, చాలా అమెరికాలోనైతే ఒక ప్రత్యేకంగా ఒక సినిమాని తీశారట పావురము అనే దాని మీద. డోవ్ అనే దాని మీద రకరకాలుగా సబ్బులు, షాంపులు, తినుబండారాల పేర్లు, కొన్ని చోట్ల పార్కింగ్ స్థలాల పేర్లు, కొన్ని స్థలాలలో పట్టణాల పేర్లు, కొన్ని స్థలాలలో భవంతుల పేర్లు, స్ట్రీట్లు పేర్లు, డోవ్ అనే దాని మీద. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పావురాన్ని బైబిల్లో చాలా సందర్భాలలో ఉపయోగించారు. మనకు ఫస్ట్ బైబిల్లో పావురం అనేది ఎక్కడ కనబడుద్ది అంటే ఆదికాండంలో కనబడుద్ది. ఎక్కడ? ఆదికాండంలో నోవా కాలంలో జలప్రళయం వస్తుంది. జలప్రళయం వచ్చినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం అట. 40 రాత్రులు 40 పగళ్ళు. మొన్న 1-2 రోజులు దుబాయ్లో వస్తే, సంవత్సరం మొత్తం కలిపి వస్తే వర్షం ఒక 90 సెంటీమీటర్లు అలా వస్తుందట. మొన్న ఒక రోజు 140 సెంటీమీటర్ల పైన వర్షం కురిస్తే ఎంత భారీలో వర్షం వచ్చిందో మీరందరూ కూడా చూశారు. అంతకంటే కూడా ఎక్కువ 40 రాత్రులు 40 పగళ్ళు ఏ వర్షం తెలుసా అండి? ఓసారి ప్రత్యేకంగా మాట్లాడదు. మళ్ళా ఆకాశ తూములు దేవుడు విప్పేశాడట. పైన నీళ్లు ఉంటాయి కదా, ఆకాశ తూములు విప్పేశాడట. భూమి అగాధపు తలుపులు కూడా దేవుడు తెరిచాడట. అంటే క్రింద నుండి నీళ్లు, పైనుండి నీళ్లు, క్రింద నుండి నీళ్లు, పైనుండి నీళ్లు. అంటే ఎంత విపరీతమైన నీళ్ళు చూడండి. 40 రాత్రులు 40 పగళ్ళు. మొత్తం టోటల్గా ఆనాటి మొత్తం భూమి అంతా కూడా వర్షంతో నిండిపోయింది, వాటర్ చేత నిండిపోయింది. అందరూ చనిపోయారు. అయితే ఆ ఓడలో ఎవరున్నారు అంటే నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడలు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ ఓడ ఎక్కడ వచ్చి ఆగింది అంటే అరారాతు కొండ మీద ఆగింది. అది చదువుతూ నాకు భలే భయం వేసింది అసలు. అంటే ఆ ఓడ ఎంత ఎత్తుకెళ్ళిపోయింది? నీళ్ళతో పర్వతం కంటే ఎక్కువ వెళ్ళిపోయింది. అంటే ఆకాశానికి ఆనుకునే విధంగా ప్రపంచంలో నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో సృష్టి ప్రారంభించబడిన తర్వాత ఇంత వర్షము, ఇంత వాటర్ ఎప్పుడు ప్రపంచంలో వచ్చి ఉండలేదు. కొద్ది రోజులు అయిన తర్వాత నోవాహు వాడొచ్చి ఎక్కడ ఆగింది అంటే అరారాత్ పర్వతం మీద. కొద్ది రోజులు అయ్యాక, అంటే అక్కడ ఓడ ఆగిపోయింది అంటే ఎంత విస్తారమైన నీళ్లు కొండ కంటే ఎత్తు వచ్చినాయి. కొండలు కూడా మునిగిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 150 రోజులు అయ్యాక మినిమం, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది వర్షం అంటే ఒకసారి చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం ఆదికాండము 600
ఉమ్, 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 ఉమ్. ఏ నెలలో స్టార్ట్ అయిందటండి వర్షము? 2వ నెల 17వ దినమున. మీరు 8వ అధ్యాయం చూడండి ఒకసారి, 3వ వచనము. 8వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. వర్షము ఎప్పుడు స్టార్ట్ అయిందట? 2వ నెలలో. ఇక్కడ ఎన్నో నెల ఉంది? 7వ నెల. అంటే దాదాపుగా 150 రోజులంటే 5 నెలలు నీళ్లు భూమి మీద ఉన్నాయి. 150 రోజులు ఓడలోనే ఉన్నాడు నోవా ఫ్యామిలీ, బయటికి రావడానికి లేదు. ఆ 40 రోజులు అయ్యాక, ఎప్పుడు 40 రోజులు అయ్యాక? ఓడ అరారాతు పర్వతం మీద ఆగిన 40 రోజులు అయ్యాక, ఓడ అరారాతు పర్వతం మీద ఆగిన 40 రోజులు అయిన తర్వాత అప్పుడు ఏమయ్యాడు అంటే, నోవాహు ఒకసారి ఆ ఓడలో నుండి పావురాన్ని పంపించాడు. ఫస్ట్ ఏం పంపించాడు అంటే కాగిని పంపించాడు. 7వ వచనంలో ఏముంది? అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు అటు ఇటు. తర్వాత 8వ వచనం ఉంది, తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపులకి పోవిడిచెను. అది ఏమైంది అంటే, భూమి మీద ప్లేస్ లేనందువల్ల ఆ పావురం వచ్చేసింది, లోపలికి వచ్చేసింది. మరలా 7 రోజులు అయిన తర్వాత అదే పావురాన్ని ఏం చేశాడు అంటే, 10వ వచనంలో ఓడలో నుండి వెలుపులకి విడిచెను. అది అతని వద్దకు సాయంకాలము ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. ఫస్ట్ ఏం పంపించాడంట? నోవాహు కాగిని పంపించాడు, కాగి రాలేదు. తర్వాత ఏం చేశాడు అంటే, ఒక నల్ల పావురాన్ని పంపించాడు. అది సాయంకాలానికి వచ్చేసింది. 7 రోజులు ఆగిన తర్వాత మరలా అదే నల్ల పావురాన్ని పంపించాడు. అదేం చేసింది అంటే, సాయంకాలానికి ఒలీవల కొమ్మ మొక్క ఆకులు తీసుకొని ఓడలోకి వచ్చింది. అప్పుడు ఈయనకి ఏమర్థమైంది అంటే, ఫస్ట్ ఆ పావురం వచ్చేసినప్పుడు ఎక్కడ ఇంకా నీళ్ళు అనేది ఇంకలేదు కాబోలు, మరి కాకి రాలేదు కదా, కాకి ఎక్కడో చాట వాలగలదు, కలేబ్రాల మీదో కుళ్ళిపోయిన చెట్ల మీదో ఎక్కడైనా వాలగలదు. అయితే పావురం వాలలేదు గనక వచ్చేసింది. 7 రోజులు ఆగిన తర్వాత నల్ల పావురాన్ని పంపించాడు. పంపిస్తే సాయంకాలానికి అది వస్తూ ఏం చేసింది అంటే, ఒక ఒలీవ మొక్క తీసుకొని వచ్చింది. ఒలీవ మొక్క తీసుకొచ్చేసరికి ఈయనకి ఏమర్థమైందంటే, ఇంకా భూమి మీద కాలు పెట్టే అవకాశం లేదనుకుంటా అని అర్థమైంది. అంటే ఎదురు చూస్తున్న వారికి ఈ పావురం తీసుకొచ్చిన ఒలీవ మొక్క ఒక నిరీక్షణ తెలియజేసింది, బయట ఉన్న పరిస్థితులను తెలియజేసింది. ఎలా ఉన్నాయి బయట పరిస్థితులు అనేది. ఇంతవరకు అంటూ ఉండేవాళ్ళు, ఈ పోస్ట్ మ్యాన్ లేనప్పుడు పావురాలకే ఉత్తరాలు వేసి పంపించేవాళ్ళట. ప్రియ దేవుని బిడ్డలారా, బయట ఉన్న పరిస్థితులు, వాతావరణము ఈజీగా అర్థమైపోయింది నోవాకి. ఒలీవ మొక్క తీసుకొచ్చింది అంటే బయట ఇంకా నీళ్లు భూమి మీద ఇంక లేదనుకుంటాను. ఆ పావురాన్ని ఓడలోనే ఉంచాడు. 7 రోజులు ఉంచాడట. 7వ రోజున మరలా అదే పావురాన్ని పంపిస్తే మళ్ళీ ఆ పావురము ఓడలోకి రాలేదు. అంటే అప్పుడు అర్థం ఏమైందంటే, నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి, మనం ఇంకా భూమి మీదకి వెళ్ళొచ్చు అని నోవా తన భార్యని తీసుకొని, తన పిల్లల్ని తీసుకొని ఓడలో నుండి బయటకు వచ్చి రాగానే ఆ మొత్తం ఓడలో అన్నీ బయటకు వదిలాడు. ఓడలో ఏమేమి ఉన్నాయి? పవిత్రమైన జంతువులు, పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిలో కొన్ని ఏం చేశాడు అంటే, పవిత్రమైన వాటిని జంతువులలోనేమి పక్షుల్లోనేమి దేవునికి బలిగా అర్పించాడు. ఆ తర్వాత మరలా ఇక ఆయన కార్యాచరణలోకి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆ స్టోరీ మీకు తెలుసు. ప్రభు అన్నాడు, ఈసారి ఇంకా నేను ఇలాంటి ప్రళయాన్ని రప్పించను, నేనే బాధపడుతున్నాను. ఇంతగా ప్రజలు నశించిపోయారా? నేను ఒక ఇంద్రధనుస్సుని, రెయిన్బోని ఇస్తున్నా, 7 రంగులు ఇస్తున్నా. అదే నేను మీతో చేసే
నిబంధన. అబ్బా, దేవుడు ఎంత గొప్పవాడండి. ఇలాంటివి రప్పించను. మరి అప్పుడప్పుడు సునామీలు వచ్చినాయి కదండి, ఒక ఏరియా వరకే. జలప్రళయం వచ్చింది కదండి, ఒక ఏరియా వరకే. ప్రపంచం మొత్తం కూడా ఇక నేను నాశనము చెయ్యను అని వాగ్దానం ఇచ్చాడు. కనుక నేను ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసేది మన అంశం పావురము. ఏమిటండి? పావురము. ఈ పావురం అనేది ఫస్ట్ నోవాహుకి మంచి శుభ సమాచారము తీసుకొచ్చినట్టుగా ప్రభు ఏమన్నారు మత్తయి సువార్తలో అంటే, పాములాగా వివేకంగా ఉండాలి, పావురాలులాగా నిష్కపటులై, అంటే అర్థం ఏంటంటే కపటము లేని వారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? కపటము లేని వారుగా ఉండాలి. పాములాగా ఉండమనలా ఆయన. పాములో ఒక విషయం తీసుకోండి, పాము చాలా వివేకంగా ఉంటుంది. అందుకే దానికి మనిషి అలికిడి ఊరికే తెలిసిపోద్ది. మనిషి అలికిడి ఊరికే అర్థమైపోద్ది దానికి. కనుక పాములో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విషయాన్ని మనం తీసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని జంతువులు ఉన్నాయి, కొన్ని పక్షులు ఉన్నాయి. వాటిలో కొన్ని సందర్భాల్లో కొన్ని మనకు ప్రభు తెలియజేస్తున్నారు ఒక చక్కటి వర్తమానాన్ని. ఏమిటి ఆ వర్తమానం అంటే, పాములాగా వివేకము. వివేకం అనేది బైబిల్లో కొన్ని వరాలు ఉన్నాయి. ఆ వరాలలో ఒక వరం ఏంటి తెలుసా? వివేచన వరము. ఏ వరమట అండి? వివేచన వరం. వివేచన కావాలి. వివేకం అనేది కనుక లేకపోతే, యేసుప్రభువు అన్నారు, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను అంటే తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను. శిష్యులకు చెప్పారు. శిష్యుల్ని 70 మందిని ఆయన సేవలోకి పంపించారు, మినిస్ట్రీలోకి. ఇద్దరేసి చొప్పున పంపించారు. వెళ్ళేటప్పుడు అన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి సేవలో. తోడేళ్ళు మధ్యలోకి పంపిస్తున్నాను. పాములాగానేమో వివేకంగా ఉండాలి, పావురాలులాగా కపటము లేని వారుగా ఉండాలి. వివేకము లేని వారుగా, వివేకము కలిగిన వారుగా ఉంటేనే దేవుని సేవలో నెగ్గగలరు. వివేకము గనక లేకపోతే గనక సేవలో నెగ్గలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చి వారు ప్రశ్నలు వర్షం కురిపించారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ప్రభు ధనమని సమాధానం ఇవ్వలా. చాలా వివేచనతో, చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఆన్సర్ చేశారు. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభు అన్నారు, ఒక భర్త చనిపోతే ఆవిడ రెండో వాళ్ళకి వివాహానికి ఇవ్వాలి యూదుల సాంప్రదాయ ప్రకారం. మరలా అతను కూడా వాళ్ళ బ్రదర్ చనిపోతే ఆవిడని మూడో వాళ్ళకి ఇవ్వాలి. మరలా చనిపోతే ఆవిడని అలా ఎంతమందికి ఇవ్వాలి అంటే 7 వరకు ఇవ్వచ్చు, యూదుల యొక్క సాంప్రదాయం. అయితే రేపు పరలోకములో లేపబడిన తర్వాత ఈవిడి ఎవరికి భారీగా ఉండును అన్నారు. అంటే చిక్కులు వేయడానికి. వాళ్ళ దగ్గర మ్యాటర్ లేక కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు ఏమన్నారు అంటే, పరలోకంలో ఆ పెళ్ళిళ్ళు అనేవి ఇచ్చుకోవటం అనేది చాలా జాగ్రత్తగా వివేచనతో మాట్లాడారు. ఇంకో మాట అడిగారు ప్రభుని వాళ్ళు, కైసరికి పన్నివ్వాలా వద్దా అని అడిగారు. ఒక్క నిమిషం ఆలోచించాడు. మీ దగ్గర ఉన్న నాణ్యం తీసుకురండి అన్నారు. దాన్ని చూపించారు. ఇది కైసరిది కదా, కైసరు బొమ్మ ఉంది కదా. కైసర్ అంటే ప్రభుత్వపు నడిపించే అధికారి, రాజు బొమ్మ ఉంది కదా, మరి రాజుకి ఇవ్వాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, వివేచనతో చాలా చక్కగా మాట్లాడారు. ఈ వివేచన లేదనుకోండి, పాములాగా వివేకం కనుక లేదనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి అంటే రెహబాములాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? రెహబాము సొలొమోను కొడుకు, మంచి జ్ఞానం కలిగిన వాని కుమారుడు. రాజ్యరంగంలోకి వచ్చాడు. రాజ్యరంగంలోకి రాగానే ఏదో స్పెషల్ చూపించాలనుకున్నాడు. వాళ్ళ నాన్న చూపించాల్సిన స్పెషల్స్ అన్నీ ఆల్రెడీ చూపించేశాడు సొలొమోను. ఆయన జ్ఞానం ముందు ఇంకెవరు నిలబడతారు చెప్పండి? ఆయన జ్ఞానం ముందు, సొలొమోను ముందు తర్వాత వేరే వాళ్ళు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది? కనుక రెహబాము వచ్చాడు. వచ్చి మా నాన్న మర్చిపోయేలాగా నా పరిపాలన ఉండాలి, మా నాన్న మర్చిపోవాలి అనుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు, ప్రజలు వచ్చి, మీ నాన్న పరిపాలన చాలా బాగుంది సార్, మీ పరిపాలన ఇంకా బాగుండాలి అంటే ప్రజలుగా మేము కొన్ని మీకు సలహాలు ఇస్తామన్నారు, చెప్పండి అని అన్నారు. మీ నాన్న చాలా కొన్ని విషయాల్లో పరిపాలన బాగుంది, ట్యాక్స్ ఎక్కువ కట్టించుకునేవాడు, పన్ను ఎక్కువ కట్టించుకునేవాడు. అయినా పరిపాలన బాగుంది కనుక ఒక మాట అనలా, మేము అలా కట్టేశాం.
కనుక మీరు గనక కాస్త భారం అనేది తగ్గిస్తే ఇంకా మీ నాన్న మీద పరిపాలన బాగుంటుందండి అని అన్నారు. వివేచన లేనివాడు కుర్రోళ్ళని అడిగాడు, అనుభవం లేని కుర్రోళ్ళని అడిగాడు. వాళ్ళు ఇలా అడిగెళ్ళారు కదా, 3 రోజులు ఆగిరమ్మన్నాను, వాళ్ళకి ఏం సలహా ఇవ్వాలి అని అడిగారు. వాళ్ళు ఏమని సలహా ఇచ్చారంటే, కుర్రోళ్ళు అనుభవం లేని వాళ్ళు మీ నాన్న పరిపాలన కంటే మీ పరిపాలన బాగుండాలని ఏదో ఆన్సర్ చేశారు. 3వ రోజు వచ్చారు, వాళ్ళు నుంచున్నారు. రేబాం చెప్తాడు, మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండాలి. మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండాలి. మా నాన్న మిమ్మల్ని చబుకులతో కొట్టించాడు, నేను మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తాను. వాళ్ళు అన్నారు, ఇంత అవసరం మాకు, ఇంత అవసరం మాకు అని అందరూ కూడా ఏమయ్యారు అంటే రాళ్ళు పట్టుకొని వచ్చి రాజనగరం మీదకి వచ్చారు. తలకోరా ఇసురుతున్నాడు, దొంగదారి పట్టుకొని పారిపోయాడు రెహబాము. అందుకే ప్రభు అన్నారు, పాములాగా ఎలా ఉండాలి అంటే వివేకముతో ఉండాలి. పావురాలులాగా ఎలా ఉండాలి అంటే నిష్కప్టులై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక సేవలోకి వెళ్తున్నారు మీరు, 2 చొప్పును పంపిస్తున్నాను. మీరు కాస్త సేవలో ఎలా ఉండాలి అంటే పాములాగా వివేకంగా ఉండాలి. కనుక ఎవరి మధ్య మనం సేవ చేస్తున్నాము అంటే తోడేళ్ల మధ్యలో సేవ చేస్తున్నాం. ఎవరి మధ్య అండి? తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని నేను పంపుచున్నాను అని ప్రభు మాట్లాడారు. కనుక ఎలా ఉండాలి అంటే పాములాగా వివేకం కావాలి, పావురంలాగా నిష్కపటం అంటే కపటము లేని వారిగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమున్నది అంటే యేసు క్రీస్తు గురించి చదవదు కానీ బైబిల్లో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది అంటే ఆయన నోట ఏ కపటమును లేదు, ఏ కపటం లేదు, యథార్థంగా ఉన్నాడు అనే మాట ఉంది. యెషయా గ్రంథం 53:9వ వచనంలో ఆయన నోట ఏ కపటమును లేదు అని ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనము 6వ వచనములో ఏమనుంది అంటే అక్కడ పిలాతు అంటాడు, వీళ్ళలో ఏ దోషము కూడా నాకు కనబడటలేదు, ఏ కపటము కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక పావురములోనేమో ఏ కపటము చేదనేది ఎక్కడా కూడా లేదు. దేవుని బిడలుగా మనం కూబి వ్యవహారంగా ఉండకూడదు, కపటం లేని వారుగా ఉండాలి. వివేకము కావాలి. రెండోది ఎలా ఉండాలి అంటే కపటము లేకుండా ఉండాలి. నిష్కప్టులయుండుడి అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది.